ఓకేనా అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈ రోజు ఈ టాపిక్ అసలు ఏంటంటే ఒక మస్ట్ వాచ్డ్ ఓటీటీ ఫిలిమ్స్ లో ఒక 6 ఫిలిమ్స్ అయితే నేను సెలెక్ట్ చేసి సో ఆ మూవీస్ ని నేను ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. సో ఎలాంటి వాళ్ళకు ఏ మూవీ సూట్ అవుతుంది అనేది మీరు వీడియో ఎన్ని వాటి చూసి డిసైడ్. సో ఇక్కడ ఏమాత్రం ఆలస్యం లేకుండా టాప్ 6 మూవీస్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ భీమా ఫిలిం గురించి మాట్లాడతాం. ఇక్కడ భీమా ఫిలిం రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. నేను ఏమేమి మూవీస్ రివ్యూస్ ఉన్నాయో చెప్తాను, మీరు వెళ్ళి చూడండి. ఇఫ్ యూ ఇంట్రెస్ట్. ఇక మనము భీమా మూవీ ఎలా ఉంటుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, భయ మన గోపీచంద్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే ఈ మూవీని ఎప్పుడూ చూసేసే ఉంటారు. అండ్ ఇన్ కేస్ మన గోపీచంద్ గారి మూవీస్లో ఈ మూవీ కనుక చూడని వాళ్ళు ఉంటే, రీసెంట్లో వచ్చిన భీమా ఫిలిం అనేది మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. సో మూవీ అనేది స్టోరీ ఎలా ఉంటుందంటే భయ, యాక్చువల్లీ మన గోపీచంద్ గారు దీనిలో డ్యూయల్ రోల్ అన్నమాట. సో ఒక భీమా అనే వ్యక్తి అంటే మన హీరో మన గోపీచంద్ గారు పోలీస్ క్యారెక్టర్. సో ఏమైతుందంటే ఒక విలేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతారు. సో ఆ విలేజ్ లో విలన్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఏం జరిగింది అనేది మీరు మూవీ చూడండి. దీంట్లో ఫ్యాంటసీ ఆ ఏరియాస్ లో కొంచెం మనకు చూపెడతారు. అంటే ఒక విరూపాక్షల్లో మనకు అలాంటి సీన్స్ ఎలాంటివో కొంచెం అటువంటి గాడ్ కి సంబంధించిన సీన్స్ అయితే ఈ మూవీలో ఉంటే కొంచెం అవి ఇవి అన్ని ఇన్వాల్వ్ చేసి తీసారు. సో దీంట్లో బేస్డ్ ఏంటంటే మన పరశురాముడు మనకి మూవీ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో చూడండి భయ, మూవీ అనేది నేను చెప్పే బదులు మీరు ఒకసారి చూడని వాళ్ళు అనుకుంటే చూడండి, మూవీ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇక సెకండ్ గురించి మాట్లాడుకుంటే డీజే టిల్లు అంటే టిల్లు స్క్వేర్ అనుకుంటే మన సిద్ధు జొన్నలగడ్డ గారి వచ్చిన ఫిలిం అనేది మనకు తెలిసిందే. సో ఈ ఫిలిం అనేది 100 crores దాకా కలెక్ట్ చేసింది. ఇన్ కేస్ ఈ మూవీ కనుక మీరు చూడని వాళ్ళు కనుక ఉంటే, టిల్లు 1 మీరు చూసే ఉంటారు, టిల్లు 2 కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ లో అయితే రన్ అవుతుంది. అండ్ ఒకసారి వెళ్ళి మూవీ అనేది రొమాన్స్ కామెడీ. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే మూవీ స్టోరీ లైన్ ఏముంటుంది ఈ టిల్లు స్క్వేర్ లో అంటే, ఫస్ట్ టిల్లు 1లో ఎలా ఉంటుంది మనకు తెలిసిందే, రాధికతోని మోసపోతాడు మన టిల్లు 1. దీంట్లో మన అనుపమ గారితోని మోసపోతాడు, అంటే లిల్లీ అన్నట్టు మన అనుపమ గారి ఈ మూవీలో క్యారెక్టర్ నేమ్. ఇన్ కేస్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయినా ఉంటే అండ్ మూవీని ఇంకా చూడని వాళ్ళ కనుక ఉంటే ఈ మూవీని రికమెండ్ చేస్తాను. రొమాన్స్ అయితే విచ్చలవిడిగా ఉంటుంది, మీరు ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం అస్సలు కాదని నేనైతే కంపల్సరీ చెప్తాను. సో ఈ మూవీకి సంబంధించి మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఇన్ కేస్ ఆ మూవీకి సంబంధించి రివ్యూ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసి చూడండి, లేకపోతే పైన కార్డ్స్లో ఎన్నో వీడియోస్లో మీకు కనిపిస్తుంది. ఇక కమెంట్ ద థర్డ్ మూవీ గురించి మాట్లాడితే భయ, ది ఫ్యామిలీ స్టార్ మన విజయ్ దేవరకొండ గారి మూవీస్లో ఈ మూవీ రీసెంట్లో వచ్చింది. ఇన్ కేస్ మీరు థియేటర్లో మిస్ అయినా కనుక ఉంటే అండ్ మూవీ కనుక మీరు ఇంకా చూడని వాళ్ళు కనుక ఉంటే, మూవీని మనకైతే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది బేస్డ్ ఆన్ మన ఫ్యామిలీ స్టోరీ మీదనే రన్ అవుతుంది మూవీ అనేది. లైక్ గోవర్ధన్ అనే వ్యక్తి అతని ఫ్యామిలీని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాడు. సో ఎలాంటి కష్టాలు ఉంటాయి అనేది చూపెడతారు అన్నట్టు. నాట్ ఓన్లీ దట్, అండ్ మన మృణాల్ ఠాగూర్ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యిండు ఇతని లైఫ్లోకి అండ్ ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. అండ్ మూవీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, కానీ విజయ్ దేవరకొండ గారి మూవీ కాబట్టి ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది అన్నట్టు నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అంటే కొంచెము మీరు ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం అంటే భయ్య ఒక్క దగ్గర లిప్లో ఉంటుంది. సో అది తప్పిస్తే మూవీ అంతా ఓకే అనిపిస్తుంది. అండ్ కొన్ని ఏంటంటే కొన్ని లూప్ హోల్స్ అన్నా కదా, కొంచెం ఓవర్ డోస్ లో కొంచెము అదే ఫ్యామిలీ స్టోరీని కొంచెం ఓవర్ డోస్ లో చూపెట్టడానికి అనిపించింది అలా. సో అదేంది అని అంటే, మీరు ఒకసారి ఈ మూవీకి సంబంధించి రివ్యూ మన ఛానల్ ఉంది, వెళ్ళి చూసాను చూడండి, ట్రై చేస్తాండి ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఈ కమింగ్ టు ద ఫోర్త్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఓ మై గాడ్ 2 ఫిలిం. సో దీంట్లో మనకు నిజం చెప్పాలంటే యాక్చువల్ 2023 ఫిలిం ఇది మనకు హిందీలో ఉండే. సో ఈ మూవీ అనేది మనకు తెలుగులో డబ్ కావడానికి 2024లో ఇప్పుడు మనకు అవైలబుల్ అవుతుంది. సో దీంట్లో యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మన అక్షయ్ కుమార్ గారు కానీ, అంటే అక్షయ్ కుమార్ గారు దీంట్లో ఒక లార్డ్ శివ అన్నట్టు సో ఆ వేలో మనకు కనిపిస్తాడు. అండ్ యామి గౌతమ్ గారు కానీ, లేకపోతే పంకజ్ త్రిపాఠి గారు కానీ, ఇలా చాలా మంది క్యారెక్టర్స్ ఉంటాయి. సో నేను నిజం చెప్పాలంటే ఈ మూవీ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, కంపల్సరీ వి మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్తాను. తప్పకుండా అందరు చూడాల్సిన ఫిలిం అనేది నేను రికమెండ్ చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఉన్నట్టు చెప్పేస్తున్నాను. ఏం లేదు, మన అరుణ్ వర్మ ఇతను మీకు తెలుసో తెలీదో, సో మూవీలో క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి వివేక్ అన్నట్టు. సో మన పంకజ్ త్రిపాఠి గారి కొడుకు. సో ఏం చేస్తారంటే అనుకోకుండా స్కూల్లో ఒక మాస్టర్ బీటింగ్ అనేది చేస్తాడు బాత్రూమ్ లో. సో అలా చేసేటప్పుడు న్యూస్ అది తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది, ఆ తర్వాత తెలిసిన తర్వాత ఆ న్యూస్ అనేది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. కానీ లాస్ట్ లో క్లైమాక్స్ కానీ, లేకపోతే మనకు మూవీ స్టోరీ నడిచేటప్పుడు కానీ మొత్తము మన అంటే ఒక షైగా ఫీల్ అయ్యే అందరికి కనెక్ట్ అయ్యే విధంగా
అని చూపెడతారు. మూవీని ట్రై చేయండి, మీకు నచ్చుతుందని చెప్తారు. ఎస్పెషల్ క్లైమాక్స్ పోర్షన్ ఆ కోర్ట్ లో జరిగే సీన్ మాత్రము నిజంగా ఆసమ్ ఉంటుంది. ఇక ఫిఫ్త్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే భయ్యా డియర్. సో ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మన దీపిక అండ్ అర్జున్ అనే ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో మనకి మూవీ అనేది రన్ అవుతుంది. అండ్ మూవీలో చెప్పాలంటే గుడ్ నైట్ ఫిలిం చూసాం కదా, ఆ మూవీ అయితే గుర్తుకొస్తుంది భయ్యా. ఎస్పెషల్లీ మీకు అదే గుర్తుకొస్తుంది. సో దీంట్లో మన జీవి ప్రకాష్ కుమార్ గారు మెయిన్ రోల్, మన ఐశ్వర్య రాజేష్. సో ఇక్కడ ఏంటంటే మన ఐశ్వర్య రాజేష్ కి ఒక గురుక సౌండ్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. గురుక అనేది చేస్తూ ఉంటుంది అంటే పడుకునేటప్పుడు. మన జీవి ప్రకాష్ గారు వచ్చేసరికి ఈ మూవీలో సైలెంట్ స్లీపర్ అన్నట్టు ఆ వేలో ఉంటాడు. సో అనుకోకుండా వీళ్ళిద్దరు మ్యారేజ్ అయితే అవుతుంది. ఆయన ప్రాబ్లం ని ఎక్కడ దాకా వెళ్తుంది, ఎలా చూపెడతారు అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. ఈ మూవీకి సంబంధించి రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఎల్లో వీడియోలో వస్తుంది, వెళ్ళి చూడండి భయ్య. ఈ మూవీ అందరికి నచ్చుతుందా అంటే గుడ్ నైట్ ఫిలిం అని చూసే ఉంటారు ఆ ఫిలింని. ఆ మూవీ కన్నా ఈ మూవీ ఒక గుడ్ ఫిలిం అని చెప్పాను. ఒక బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఒక కొంచెం ఫ్యామిలీ డ్రామా అండ్ ఫాదర్ డ్రామా అంటే ఫాదర్స్ ఎమోషనల్ కొంచెము ఆ సీన్స్ యాడ్ చేయడంతో నాకు మూవీ అనేది నచ్చింది. ఒకటే వేలైతే నడది, సెకండ్ హాఫ్ అనేది కొంచెము షిఫ్ట్ అవుతుంది స్టోరీ ఫ్యామిలీ పైకి. సో బాగానే ఉంటుంది భయ. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్ ఇట్స్ గుడ్. సో మీరు ఇక ట్రై చేస్తుంటే ట్రై చేయండి. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇక లాస్ట్ ఫైనల్ సిక్స్త్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ప్రేమలు. ఈ ఫిలింని చూడని వాళ్ళు అయితే ఉండరు, నాకు తెలిసి మాత్రం ఫ్యూ పర్సన్స్ మాత్రం ఉండొచ్చు అని నేను అనుకొని ఈ ఫిలిం గురించి రికమెండ్ చేస్తున్నాను. మూవీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీని నేను రికమెండ్ చేసేది ఫర్ స్టూడెంట్స్. అంటే అందరు చూడొచ్చు, కానీ స్టూడెంట్స్ మాత్రమే చూడనట్లేను, కానీ స్టూడెంట్స్కి కనెక్ట్ అయ్యే వేలో అయితే ఈ ఫిలిం ఉంటుంది. మూవీ మనకు దేంట్లో అంటే ఆహాలో అండ్ ప్లస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ చూడడం కనుక ఉంటే ఈ మూవీని ట్రై చేయండి అని చెప్తాను. ఇక మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే సచిన్ అని మన హీరో. సో ఇతను బీటెక్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత యూఎస్ఏ అలా వెళ్ళాలనుకుంటే అతని వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. అయితే రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ పెట్టాలి అంటే ఆ వీసాకి మళ్ళీ ట్రై చేయాలంటే 6 months అయితే గ్యాప్ వస్తుంది. 6 months అయిన తర్వాత ట్రై చేయొచ్చు. ఈ 6 monthsలో అతనికి సంగీత అనే వ్యక్తితోటి అతనితో హైదరాబాద్ అయితే వెళ్తాడు. ఆమె పేరు రేణు. సో రేణు అనే హీరోయిన్ కలుస్తాడు. సో అలా కలిసిన తర్వాత ఈ ఫిలిం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎలా ఉంటుంది అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. అండ్ మూవీ అనేది చాలా బాగుంటుంది. ఈ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి భయ్య. అండ్ కంపల్సరీ మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇదేనమాట ఓవరాల్గా ఓటీటీ టాప్ 6 ఫిలిమ్స్ అని చెప్పాను, మస్ట్ వాచ్డ్ ఫిలిమ్స్ అని అంటాను. సో ఈ ఫిలిమ్స్ కనుక ఎవరికైనా అన్ని చూసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా, ఏ మూవీ దీంట్లో మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి భయ్య. అండ్ ఇదేనమాట ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న టాపిక్. అండ్ తప్పకుండా షేర్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టాటా గైస్.